కోలీవుడ్ సీనియర్ స్టార్ హీరో కెప్టెన్ విజయకాంత్ గురించి అందరికీ తెలిసిందే. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయనకి కరోనా రావడంతో ఆరోగ్యం మరింత క్షీణించింది. ఈ క్రమంలోనే ఆయన చెన్నైలోని ఓ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం మృతి చెందారు. కెప్టెన్ విజయకాంత్ ఫిల్మోగ్రఫీ గురించి అనలైజ్ చేసినట్టయితే ఆయన తమిళంలో 150కి పైగా చిత్రాల్లో నటించి మెప్పించారు. 1979లో తొలిసారి ఇనిక్కుం ఇలామై సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశారు. దాదాపు 50 సంవత్సరాల పాటు సినీ రంగంలో ఒక వెలుగు వెలిగిన ఆయన అనేక చిత్రాల్లో ద్విపాత్రాభినయం పోషించారు. డబుల్ యాక్షన్ చిత్రాలతో నటించి మెప్పించిన అతి తక్కువ మంది హీరోల్లో విజయకాంత్ కూడా ఒకరు. డబుల్ యాక్షన్ తో ఏదైనా సినిమా తీయాలని భావించిన డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు ముందుగా విజయకాంత్ నే సంప్రదించేవారట. 1980, 1990 సంవత్సరాల్లో అయితే పోలీస్ ఆఫీసర్ గా చెయ్యాలి అన్నా, డబుల్ యాక్షన్ గా చెయ్యాలి అన్నా విజయకాంత్ వల్లే సాధ్యమవుతుంది అనేంతగా ఆయన గుర్తింపు సాధించారు. ముఖ్యంగా పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో యాక్టింగ్ ఎరగదీసే ఈయనకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. దాదాపు 20కి పైగా చిత్రాల్లో పోలీస్ ఆఫీసర్ గా కనిపించారు విజయకాంత్. ఆ కాలంలో అతి ఎక్కువ సార్లు పోలీస్ ఆఫీసర్ గా కనిపించి ఖాకీ దుస్తులు ధరించిన నటుల్లో ఈయనే నంబర్ 1. ఈయన చేసిన ఎన్నో సినిమాలు తెలుగుతో పాటు హిందీ భాషల్లోకి కూడా డబ్ అయ్యాయి. గతంలో విజయకాంత్ పురుచ్చి కలైంజర్ అనే సినిమా తీయగా తమిళులంతా ఆయన్ని విప్లవకారుడు అని పిలుచుకున్నారు. ఆ తర్వాత కెప్టెన్ ప్రభాకరన్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టగా విజయకాంత్ ని అప్పటి నుంచి కెప్టెన్ విజయకాంత్ చేశారు. సినిమాల వల్ల గుర్తింపుతో పాటు సినిమా పేరే తన పేరుగా వచ్చేసింది ఈ హీరోకి. కెరీర్ ప్రారంభంలో విలన్ గా చేసిన ఈయనకి అనేక ఫ్లాప్లు వచ్చాయి. కానీ ఆ తర్వాత మాత్రం సక్సెస్ఫుల్ హీరోగా మారిపోయారు. 2015 వరకు విజయకాంత్ హీరోగా చేశారు. ఆయన చివరగా సప్తగం అనే సినిమాలో నటించి మెప్పించారు. అతిథి పాత్రల్లో కనిపించి మెప్పించిన ఆయన కేవలం నటుడిగా మాత్రమే కాకుండా డైరెక్టర్ గా, నిర్మాతగా కూడా గెలిచారు. ముఖ్యంగా విజయకాంత్ డైరెక్షన్ వహించింది ఒకే ఒక్క సినిమాకి, విరుదగిరి అనే సినిమాకి విజయకాంత్ డైరెక్షన్ చేశారు. కొడుకుని హీరోగా పెట్టి కూడా ఈయన ఒక సినిమా చేశారు.